ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ హృదయాంతరం నుంచి శుభవందనాలండి. యేషయా ప్రవక్త గ్రంథం 54వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేద్దాం. భయపడుకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానము తలంచుకుము. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. సవాళ్లను సంధించేటువంటి పరిస్థితుల్లో, వాళ్ళ జీవితంలో మిట్టపళ్ళాలను సంధించేటువంటి యొక్క పరిస్థితుల్లో దేవుడు వాళ్ళను బలపరుస్తున్నాడు. ఏమని? భయపడకుము, నువ్వు సిగ్గుపడవు. భయపడకుము, నువ్వు సిగ్గుపడేటువంటి పరిస్థితుల్లో వెళ్ళవు. అంత మాత్రం కాదు, నువ్వు అవమానమును అనుభవించవు అని దేవుడు వాళ్ళను బలపరుస్తున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో అనేక ఛాలెంజింగ్ అయిన పరిస్థితులను మీరు సంధిస్తున్నారా? అనేక మిట్టపళ్ళాలను మీరు సంధిస్తున్నారా? అయ్యో, నా జీవితపు పరిస్థితులు ఏమి, నా జీవితం ఏమి గతి అవునో, ఎందుకు ఇటువంటి యొక్క పరిస్థితులను నేను సంధిస్తున్నానో అని దిగులు పడుతున్నారా? దేవుని బిడ్డలారా, 3వ వాక్యాన్ని చదివినట్లయితే దేవుని యొక్క ప్రజలతో మాట్లాడుతున్నాడు. కుడి వైపునకు ఎడమ వైపునకు నీవు వ్యాపించదవు. విషయాన్ని బాగా గుర్తించుకోండి. నీ జీవితంలో ఎప్పుడైతే ఛాలెంజింగ్ అయిన పరిస్థితులను సంధిస్తావో, పోరాటంలోనూ సంధిస్తావో, ఆ యొక్క అనుభవాల్లోనే, ఆ యొక్క పరిస్థితుల్లోనే, ఆ యొక్క సమయాల్లోనే నీ యొక్క ఎల్లలను దేవుడు విస్తారపరచదు. అందుకే కీర్తనకారుడు 23వ కీర్తనలో దేవుని నామాన్ని మహిమపరచాడు. ఏమని? నా యొక్క శత్రువులకు ముందు నీవు నాకు బలను సిద్ధపరద్దు అని. దేవుని బిడ్డలారా, నీ యొక్క నింద మారును, నీ అవమానం మారును. నీ ఛాలెంజింగ్ అయిన పరిస్థితుల్లోనే దేవుడు నీ ఎల్లలను విస్తారపరచును, సాక్ష్యంగా నిన్ను నిలుపును. నువ్వు అవమానపడిపోవు, నువ్వు సిగ్గుపడవు, భయపడొద్దు. నువ్వు సిగ్గుపడిపోవు, నువ్వు అవమానపడిపోవు. దేవుడు నీ పక్షంలో ఉంటున్నాడు. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాతో కూడా ఏకీభవించి ప్రార్థన చేసే వీళ్ళ ఛాలెంజింగ్ అయిన పరిస్థితుల్లోనే నా దేవా, వీళ్ళ ఎల్లలను విస్తారపరచండి. మీ కృప ప్రసన్నత వీళ్ళను నింపునుగాక. గొప్ప సాక్ష్యంగా నిలపండి. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. వీళ్ళ వ్యాధులను మార్చండి. వీళ్ళ పోరాటాలను మార్చండి. శత్రువులకు ముందు వాళ్ళను సిద్ధపరచండి. మీ మహోన్నతమైన ప్రసన్నత ఈ బిడ్డల పని దిగివచ్చునుగాక. మహిమ, ఘనత, స్తుతి మీకే యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.